హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు చాలా రౌండ్గా, చాలా మెత్తగా దూదిల్లా ఉండే బూరెలు వేసుకోవచ్చు. బూరెలు అంటే మామూలు బూరెలు కాదు, సేమియాతో బూరెలు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా, చాలా కొత్తగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక కప్ సేమియాలు తీసుకోవాలి. ఈ సేమియాల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణీలు పెట్టి ఆ బాణీల్లో ఒక కప్ సేమియాలు వేసి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకొని పక్క స్టవ్ వెలిగించుకొని నీళ్ళు మరిగించుకోవాలి. నీళ్ళు మరిగేలోపు ఈ సేమియాల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మరుగుతున్న వేడి నీళ్ళని సేమియాల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత సేమియాలు చక్కగా ఉడికినాయి. మెత్తగా ఉడికించుకున్నాక బెల్లం వేసుకోవాలి, లేదంటే సేమియాలు బిగిసిపోయి స్టిక్కీగా ఉంటాయి. ఇలా చక్కగా విరిగి మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఇంకొంచెం స్వీట్ ఇష్టపడిన వారు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దీనికైతే కరెక్ట్గా కప్పు సేమియాలకి కప్పు బెల్లం పడుతుంది. ఈ బెల్లం అంతా కరిగి చక్కగా కొంచెం జిగురుపాకం వచ్చేంత వరకు బాగా కలుపుకొని అప్పుడు ఇందులో 1 స్పూన్ యాలక పొడి వేసుకొని ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చక్కగా ఈ స్టేజ్ వచ్చే వరకు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేలా చేసుకొని ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా అయితే ఉండ చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చుకోవాలి. ఈ సేమియాను ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకొని ఆ బాణలిలో సేమియాలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పాలు వేసుకోవాలి. 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని వీటిని చక్కగా మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ బదులు వరిపిండి కూడా వేసుకోవచ్చు. అయితే ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది. ఇందులోనే 2 స్పూన్లు పంచదార, చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా సేమియాలు రెడీ చేసుకున్నాం కదా, దీన్ని చేతికి చక్కగా నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి, లేదంటే బూరెలు పగుళ్ళు వచ్చి సరిగ్గా వేగవు. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె కానీ ఆయిల్ కానీ రాసుకొని ఒక బాల్లా చేసుకొని అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా ఉండని పెట్టుకొని దీనిని మొత్తం అంతా ఇలా కవర్ చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా బయటకు రాకుండా మొత్తం రౌండ్గా బాల్ లాగా కవర్ చేసుకొని చుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. పైన చేసిన బొంబాయి రవ్వ మిశ్రమం మాత్రం చల్లారనివ్వకుండా చూసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద బాణీలు పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా కొంచెం వేడెక్కినప్పుడే ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బూరెలు వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాలు వేగనిచ్చి అప్పుడు స్లోగా వీటిని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుని అన్ని వైపులు వేగాక లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. బొంబాయి రవ్వతోనే కాదండి, ఈ పైన స్టఫింగ్ పెట్టుకుంటున్నాం కదా, అది వరిపిండితో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. వరిపిండి కూడా ఇదే ప్రాసెస్, కానీ బొంబాయి రవ్వ బదులు వరిపిండి వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బూరెలు అయితే చక్కగా వేగి మంచి కలర్ వచ్చినాయి. ఈ స్టేజ్లో తీసేసుకొని మిగిలిన బూరెలు కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా సేమియా బూరెలు రెడీ అయినాయి.
ఈ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సేమియా బూరెలు చేసుకోవచ్చు. ఈ బూరెలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేకాదండి, ఇలా కొత్త కొత్త వంటలు చేసి పెట్టారంటే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. సేమియా బూరెలు నచ్చినాయి కదా. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే అది మన బెస్ట్ ఫ్రెండ్లా ఉంటుంది. అదే మనసుని కంట్రోల్ చేయలేకపోతే వర్స్ట్ ఎనిమీ. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటే మనసుకు నచ్చిన పాటలు వినడం, పాడడం, హాయిగా నిద్రపోవడం ఇలా చేస్తూ ఉంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.